చెప్పారు, కానీ మీరు వస్తున్నారో లేదో అని. పైగా లగేజ్ కూడా ఏం కనిపించట్లేదు. అంటే మిత్ర కోసం నేను, వివేక్ కోసం ఆంటీ వస్తున్నాం. మీ రాక మాకు ఎంతో సంతోషం. జాను, ఏంటి? జాను, ఇప్పుడు అవసరం అదంతా. సర్లేండి, నేను చెప్పను. మీరు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. నేను లక్కీ చెప్పిందని వస్తున్నాను, నీకోసం కాదు. బస్సు వచ్చినప్పటి నుంచి పిల్లల సంతోషం పట్టలేకున్నాం. త్వరగా బయలుదేరండమ్మా. మీరు కూడా మాతో వచ్చి ఉంటే బాగుండేది మావయ్య గారు. రావాలని నాకు ఉందమ్మా, కానీ అందరం అటు వెళ్ళాక మీ అత్తయ్య ఇంటికొస్తే కష్టం కదా. అప్పుడు అత్తయ్య గారు ఫోన్ చేస్తారు కదా మావయ్య గారు, తను కూడా బయలుదేరి వస్తారు. అందరం వెళ్ళటానికి మనమేమైనా పిక్నిక్ కి వెళ్తున్నామా, వనభోజనానికి వెళ్తున్నామా? మా ఊరు అంతకంటే బాగుంటుంది. ఆ పల్లెటూరు ఏం బాగుంటుంది, ఏదో మిత్ర కోసం వస్తున్నాం. అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, ఎవరు బయటికి వెళ్ళలేదు కదా? ఎందుకు అడుగుతున్నారు? చెప్పండి. ఇందాకే అందరూ మా కోడలు వాళ్ళ ఊరెళ్ళారు. వాళ్ళు బయలుదేరి ఎంతసేపు అవుతుంది? 1 గంట అయింది. ఈ పాటికి సిటీ దాటుంటారు. ఫోన్ చేసి వాళ్ళని వెంటనే వెనక్కి రమ్మనండి. ఎందుకు? కొద్ది రోజులు మీ ఇంట్లో ఎవరు ప్రయాణం చేయకూడదని, చేస్తే ప్రాణాపాయమని గురువుగారు చెప్పారు. ఈ విషయం మీతో చెప్పాలని నిన్నటి నుంచి ఫోన్లో ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ మీరెవరు స్పందించలేదు. ప్రయాణం చేస్తే ప్రమాదం తప్పదని గురువుగారు పదే పదే హెచ్చరించారు. మీరెవరు ఫోన్ తీయకపోవడంతో ఇంటికి వెళ్ళి చెప్పమన్నారు. వెంటనే ఫోన్ చేయండి, వాళ్ళని ఆపండి, వెనక్కి రమ్మని చెప్పండి. అందరి ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తున్నాయి. సిగ్నల్స్ లేనట్టున్నాయి. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపండి సార్. నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఏదోలా వాళ్ళని వెనక్కి తీసుకొస్తాను. హా. మేడం, బస్సు బయలుదేరింది. ఆల్రెడీ సిటీ దాటేసింది. డెత్ జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. డెత్ జర్నీనా? అవును, మృత్యు ప్రయాణం. ఏం చేయబోతున్నారు మేడం? చెప్తాను. అరేంజ్మెంట్స్ అన్ని అయ్యాక అంతా వివరంగా చెప్తాను. అప్పటి వరకు బస్లో అందరూ ఎంజాయ్ చేయండి. భగవంతుడా, వాళ్ళకేం కాకుండా చూడు. చెప్పు సరియు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నేను చాలాసేపటి నుంచి నీకు ట్రై చేస్తున్నాను మనీషా, కాల్ కలవట్లేదు. లక్ష్మిని పైకి పంపించే ప్లాన్ చేశాను. ఈ రోజుతో నీకు ఇక లక్ష్మి అడ్డు ఉండదు. నువ్వు హ్యాపీగా ఉండు. ఫోన్లో లైవ్ లొకేషన్ ఆన్ చేసి పెట్టు. నేను ట్రాకర్తో మీ బస్ ని ట్రేస్ చేస్తూ ఉంటా. ఏం ప్లాన్ చేశారు మేడం? బస్సులో అంతమంది ఉండగా
లక్ష్మిని ఒక్కదాన్ని ఎలా చంపుతారు? అయ్యో అవును కదా. అరే రే భలే సమస్య వచ్చి పడింది. ఇప్పుడెలా? పిచ్చిరాజు గారు, నేను మీకు ముందే చెప్పాను కదా, నా టార్గెట్ ఆ లక్ష్మి కాదు, ఆ ఫ్యామిలీ మొత్తం. ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరు ప్రాణాలతో మిగలరు. అందరూ తునకలైపోతారు. అంతలా ఏం ప్లాన్ చేశారు మేడం? బాంబ్ బ్లాస్ట్. అడవిలో బాంబ్ బ్లాస్టింగా? ఏ అడవుల్లో మందు పాత్రలు పేలవైంది. ఆల్రెడీ మన వాళ్ళు ఆ ఏర్పాట్లు చేసేశారు. చింతపల్లికి వెళ్లే దారిలో మానవ మాతృలు ఎవ్వరూ తిరగని చోట మారణ హోమం జరగబోతోంది. నో! బస్సు పేలిపోయి అందులో ఉన్న వాళ్ళ ఆర్తనాదాలు ఆ శబ్దంలో కలిసిపోతాయి. వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మనిషి కూడా చనిపోతుంది కదా మేడం? పోతే పోని, దాని మీద నాకేం ప్రేమ లేదు. నాకు కావాల్సింది లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చైర్.